నమస్తే, నేను మధు. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆ వైసీపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కొత్త కార్యాచరణలు ఆయనకి విసుగు తెప్పించేలా ఉన్నాయా? మరి వైసీపీలో జరుగుతున్నటువంటి అన్ని పనులు కూడా ఆయనకు నిజంగానే చిరాకు తెప్పించే అంశంగా మారాయా? మరి వీటన్నిటికీ కూడా ఆయన వ్యతిరేకం అయ్యారా? మరి అంబటి రాంబాబు ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, చూస్తుంటే అంబటి రాంబాబు గారికి వైసీపీలో జరుగుతున్నటువంటి కొన్ని పనులు చిరాకు తెప్పిస్తున్నట్టుగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది మేడం? అంటే అంబటి రాంబాబు ఇలాగా ఈ రకంగా అవుతుందని ఊహించుండడు ఆయన చంద్రబాబు నాయుడిని తిడితే ఆ తిట్టడం అనేది అంబటి ఒక టైగర్ అని ప్రొజెక్ట్ చేస్తారని అనుకోవాలా. అతనికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తప్పు చేశాక ఒక మనిషిని గొప్పవాడిగా చిత్రీకరిస్తున్నారంటేనే అందులో ఒక మైనస్ ఉన్నట్టు కదా. ఇప్పుడు అతను తప్పు చేశాడు అంబటి రాంబాబు, అప్పుడు అధిష్టానం ఏం చేసి ఉండాలి? అంబటి రాంబాబుని మేము సమర్థించట్లేదు, అతను ఆ రకంగా మాట్లాడి ఉండకూడదు మహిళల్ని, కాబట్టి సస్పెండ్ చేయక్కర్లా, మద్దతు ఇవ్వకూడదు. కానీ అందుకు రివర్స్లో వీళ్ళు ఇవాళ ఇతని ఇంటికి వరుసగా కాపు నేతల్ని పంపిస్తున్నారు. ఇది కూడా తప్పే. అంటే ఆయన చేసిన తప్పుకి నిన్న నాయకుని చేయాలని చూసారా మేడం? ఇప్పుడు నాయకుడిని చేద్దాం అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, మీరు నేతల్ని ఎవరిని పంపించాలి? ఓ రామకృష్ణారెడ్డిని, ఇంకెవరినో, అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని పంపించాలి. బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన తెలివి తక్కువ పని ఏంటంటే కాపులనే పంపిస్తున్నాడు. దానివల్ల కాపోట్లు వస్తాయా? కాపులకు చికాకు తర్వాత ముందు అంబటి రాంబాబుకే చికాకు వస్తుంది. ఇదేంటిది? ఇప్పుడు అదేదో ఏమంటారు, జాతరలో అయిపోయింది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కూతుర్ని. రేపొద్దున టికెట్ ఇస్తారేమో మనకు తెలియదు. అది కూడా ఇబ్బందే. ఎందుకు ఇబ్బంది అంటే, ఇప్పుడు అంటే అంబటి రాంబాబుని పక్కన పెట్టేసినట్టేగా. అవును, మీకు అర్థమైందా? మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ పిల్లల్ని తీసుకొస్తున్నారంటే ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది? అంటే అంబటి రాంబాబు పని అయిపోయింది. అంబటి రాంబాబుని వాడేసుకున్నాం, కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసాం, అవునా? సో ఇది అంబటి రాంబాబుకి ఈ జ్ఞానం అర్థమై ఉంటుంది, అంటే జ్ఞానోదయం అయ్యింది ఆయనకి. ఇదేంటిది, మనం ఇలా చేస్తే ఇలా అయింది, మనం తప్పు చేసామనే ఒక భావనలో ఆయన ఉన్నారు. అసలు ఎందుకు పంపిస్తున్నాడు కాపుల్ని? నన్నెందుకు కాపు టైగర్ అంటున్నారు వీళ్ళు? అంటే కాపు వంశాన్ని ఉద్ధరించడానికి ఆయన ఏం పుట్ల, ఆయన రాజకీయాల్లో ఉండి తన్ని తాను ఉద్ధరించుకోవాలనుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే, ఇతను ఎవరు, మన గుడ్డు అమర్నాథ్ గారు వెళ్ళారు ఆయన చూడటానికి. ఆయన చాలా ఫేమస్ కదా గుడ్డు విషయంలో, మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి ఫోటో గుడ్డు మీద వేసిన ఘనుడు ఆయన. అంటే మీరు మీ నాయకుడిని పొగడండి, కానీ ఇలా దిగజార్చకూడదు కదా. ఇప్పుడు ప్రతి ముఖం పగలగొట్టారా మీరు? గుడ్డు మీద ప్రతి ముఖం పగిలిందా జగన్మోహన్ రెడ్డిది? మీకు అర్థమైంది నా పాయింట్? మీరు ఉడికించారా మొహాన్ని, పగలగొట్టారు అంటే దాని అర్థం ఏంటి? ఎంత తెలివి తక్కువగా ఒక పని చేశారు. గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే అసలు ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇవాళ ఆయన పేరు గుడ్డు అమర్నాథ్గా మిగిలిపోయిందంటే బికాస్ ఆఫ్ దాట్. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళు గుడివాడ అమర్నాథ్ వెళ్తే ములాఖాత్ కోసం ఆయన దగ్గరికి, నాకు ఆరోగ్యం బాగలేదని కలవలేదు. అంటే ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా మేడం, కలవకపోవడానికి కారణం ఏంటి? అది ఆయన్ని అడగాలి, మన అంబటి రాంబాబుని అడగాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి చాలా చిన్నవాడు పార్టీలో. అంబటి రాంబాబు 40 years ఇండస్ట్రీ కదా, అది అందుకని కలవలేదు. మిగతా నేతల్ని కలిశాడు ఆయన, మిగతా నేతలతో మాట్లాడారు ఆయన. ఇది అమర్నాథ్ వర్గానికి చాలా కోపంగా ఉంది. ఇదేంటి మమ్మల్ని ఇట్లా చేశారు అంటే అవమానమే కదా. ఇప్పుడు మీరు వచ్చి నన్ను కలవకుండా ఇంకొకరిని కలిశారంటే నాకు అవమానంగా. సరే, నీ సీనియరా జూనియరా పక్కన పెట్టండి, బట్ సేమ్ పార్టీ కదా. నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనమాట. అంబటి రాంబాబు పార్టీ మారుతారా త్వరలో? లేదు రాజకీయాలు గుడ్ బై చెప్తారా విజయసాయి రెడ్డి లాగా టెంపరీగా? ఆ డౌట్ కూడా వస్తుంది. ఎందుకని అడగండి మీరు. ఎందుకు మేడం?
ఎందుకంటే ఇప్పుడు కూతుర్ని మరి ఎలివేట్ చేస్తుంటే, ఈయన ఎలిమినేట్ చేస్తూ ఉంటే మరి బుర్రున్నవాడు అదేగా చేస్తాడు. కూతుర్నే కదా మేడం ఎంకరేజ్ చేస్తుంది. కూతుర్ని ఎంకరేజ్ చేస్తే బాగుంది. ప్రతి పార్టీలోనూ కూతురో పార్టీ తండ్రో పార్టీ లేని వాళ్ళు లేరేటి ఉన్నారు బోల్డ్ మంది కదా. ఇప్పుడు ఎందుకు కవితే ఫర్ ఎగ్జాంపుల్ బయట దాకా ఎందుకు కదా. అంటే అక్కడ ఆవిడ బయటకు వచ్చింది, ఆవిడ తప్పు చేసి జైలుకి వెళ్ళొచ్చాక, ఇక్కడ ఈయన జైలుకి వెళ్ళొచ్చాక ఒప్పు చేసుకుంటాడు. ఓకే, నీకు అర్థమైందిగా లాజిక్. అవును. అందుకని అంబటి రాంబాబు ఇవాళ కాకపోతే 6 నెలల్లో ఏడాది తర్వాత నెమ్మదిగా జంప్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే కాపులు అంటున్నారు కాబట్టి, కాపులు జనసేన కాబట్టి జనసేనలోకి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు తీసుకోవాలనుకోండి, బట్ ఈయన ప్రయత్నాలు ఏం చేస్తాడు? ఏముంది, ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ ఒక సారీ చెప్పేసి నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. ఇంతకాలం ఏంటి రాంగ్ పార్టీ రైట్ పర్సన్ అనుకున్నాను నేను అని అనుకోవచ్చు, చెప్పచ్చు. మరి ఆయన నిజంగానే తప్పును ఒప్పుకుంటారా మేడం? తప్పు ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మరి అటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే టైగర్ అంటున్నారు కదా, అందుకని టైగర్ అని ప్రూవ్ చేసుకుంటాడేమో. ధైర్యం ఇచ్చి ధైర్యం వస్తున్నాం ఏమో, మనకు తెలియదు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు అర్థమై ఉంటుందిగా. అవును, ఇంతకాలం అర్థమై ఉండదు. ఇప్పుడు తన్ని పక్కన పెట్టి కూతుర్ని ఎప్పుడైతే ఆయన పైకి తీసుకురావాలనుకుంటున్నారో ఈయనకి మొత్తం రాజకీయం అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ పార్టీ అవసరాలకు వాడుకున్నట్టు లేదు మేడం, సొంత అవసరాలకు వాడుకొని పక్కన పడేసినట్టు అనిపిస్తుంది. అన్ని రకాలు పార్టీ సొంతం రెండు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ వేరు సొంతం వేరు ఉండదు. ఎందుకంటే పార్టీ ఆఫీసే ఇల్లే పార్టీ ఆఫీస్ కదా. సో అలాగే ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఇవాళ అంబటి రాంబాబు అనేవాడు పార్టీ ఏంటి, నా మనిషి, నా వాడు, నా కోసం చెయ్యాలి. మీరు ఎవరు చేసినా నా కోసమే చేయాలి, జగన్ కోసమే చేయాలి. జగన్ని కాదని మీరు అసలు ఇంకొక 3వ వ్యక్తి పేరు తీసుకొస్తే ఇంకా ఆయనకి అది ఆత్మహత్య సదృశం. ఆయన మరి ఈ యొక్క అంటే నెక్స్ట్ వైసీపీ పార్టీ మీద ఇలా చిరాకు పెట్టడం అమర్నాథ్ గారితో స్టార్ట్ అవుతుందంటారా? ఇంకా వరుస పెట్టే వాళ్ళు కూడా ఇంకా ఉంటారు, వరుసగా చూద్దాం మనం. ఇది ఇక్కడితో ఆగదు. అంటే నెమ్మదిగా తన అయిష్టతను మొదలు పెట్టాడు ఆయన. ఇట్ విల్ ఇంక్రీజ్ కదా. అంటే అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్నల్స్ పంపించటం. నువ్వు పంపిస్తున్నావు కానీ నేను మాట్లాడను, నాకు అవసరం ఏంటి, నువ్వు నన్ను వాడుకున్నావు, నన్ను బకరా చేసావు అనేది ఇండికేషన్ అనమాట. మరి వైసీపీని దాటి బయటకు వస్తానికి భవిష్యత్తు ఉంటుందంటారా మేడం? నాకు డౌటే. భవిష్యత్ అనేది ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలేస్తే భవిష్యత్ ఏముంటుంది, వ్యాపారం తప్ప. బట్ ఒక ట్రయల్, కులం కార్డు పెట్టుకుని ఒక ట్రయల్ వేసుకోవచ్చు. ఏమో ఎవరికి తెలుసు, బయటకు వచ్చాక నేను సచ్చీలుడిని అని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారేమో. అంటే అలా ఉంటాడేమో నిజంగానే. ఇప్పుడు చెడు అయిపోయిందండి, ఇంక నేను మంచిగా ఉంటానని ఓత్ తీసుకున్నారు అనుకోండి, టైగర్ కాబట్టి అది అట్లా తీసుకో. ఏదేమైనా సరే ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో వచ్చిన చేంజ్ మాత్రం మరి ఎంతవరకు దారి తీస్తుందో, మరి పార్టీని వీడే క్రమం ఉందా, లేదు అంటే పార్టీలో ఉంటూనే నిజంగానే తనను తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో పడతారనేది వెయిట్ చేసి చూద్దాం అసలు ఏం జరగబోతుందా ఫ్యూచర్లోని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.